ఫ్యూచర్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉందని చెప్పారు. భూములకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు, ఇంటి స్థలం ఇస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ పరిహారం ఇచ్చిందన్నారు కోదండరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వస్తే ఈ ఫార్మాసిటీని ఎత్తివేస్తాము అనే మాట మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడమో, మేము అధికారానికి వస్తే ఫార్మాసిటీ ఉండదు అని చెప్పడమో, దాన్ని అమలు చేయడానికి మేము ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలో ఒక్క మాట మీ అందరికీ మనవి చేయదలుచుకున్నాం. అప్పట్లో 7 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 35 లక్షల రూపాయలు ఎకరానికి, అంతేకాకుండా ఇంకొక 20 లక్షల రూపాయల ఖరీదైన ఆస్తి కూడా, ఒక ప్లాట్ కూడా దానికి తోడుగా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అమలు కూడా జరుగుతూ ఉంది. మీరు ఏ విధంగానైతే రైతులను అరెస్టు చేసి బలవంత పెట్టి కోర్టులకు వెళ్ళి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి బినామీల పేర్ల మీద డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు, అప్పటి ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుకు అనుకూలమైన, రైతుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళను ఒప్పించిన తర్వాతనే కంపన్సేషన్ విషయంలో పెంచింది, ఆస్తినిస్తుంది. ఇంకా అవసరమైతే అక్కడ ఏమైనా విషము చల్లని నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీసు ఆ ప్రాంతంలో ఏమైనా అవసరమైతే పెట్టడానికి కూడా, పెట్టినప్పుడు కూడా ఆయా ఇండస్ట్రీలలో యోగ్యులైన యువకులను ఉద్యోగాలు కూడా పెట్టము అనే మాట